యువత సమాజాన్ని పట్టించుకోకుండా కాలంతో పరిగెడుతున్నారు. సమాజంలో కొన్ని ఇన్సిడెంట్స్ను ఆధారంగా తీసుకొని కర్మ టీమ్గా ఏర్పడి ఎవ్వరిపై ఆధారపడకుండా సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ముందుకు వెళ్తున్నారు. ఈ తాతది పక్కనే ఉన్న కృష్ణాపురం. ఇతనికి 3 ఆడబిడ్డలు. ఈ కుటుంబం మొత్తం 2 ఎకరాల పొలం మీదనే ఆధారపడి బ్రతుకుతుంది. ఇంతలో సిద్ధం శెట్టి అనే ద్రోహి వీళ్ళ పొలం లాగేసుకున్నాడు. నమస్కారం అయ్యా. మీరు పెద్దవారు, కూర్చోండి పెద్దాయన. చెప్పండి పెద్దాయన. అయ్యా నమస్కారం. మాది ఈ పక్కనే ఉన్న కృష్ణాపురం. నాకు 2 ఆడపిల్లలు. మాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం మీదనే మేము ఆధారపడి బతుకుతున్నాం. సిద్ధం శెట్టి అనే ద్రోహి మా పొలాన్ని అన్యాయంగా లాక్కున్నాడు. అడిగితే మా భార్య పిల్లలను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. మేము ఒక్కరమే కాదు, మా ఊరంతా భయభ్రాంతులతో బతుకుతున్నారయ్యా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నా తీసుకురా, అడ్డొస్తే ఎవరిని వదలకు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం. ఏంటి శేఖర్ ఇలా వచ్చావు? అన్న రమ్మంటుండు. చూసావా, అన్న రమ్మంటున్నాడా? ఓ, నీది నాది దందా సేమనా? నీది న్యాయం వైపు, నాది అన్యాయం వైపు. ఈ సమాజం మాలాంటి వాళ్ళకి విలువనిస్తుంది. నీలా మోసాలు చేసేది సమాజంలో పేరు కోసం కాదు, సమాజం విలువలు కాపాడడానికి. వెళ్దాం పద. నమస్తే కర్మ టీం. ఏమైనా సాయం కోసం పిలిచారా, లేదా మీరు పెట్టుకున్నారు కదా పేరు కర్మ అని, దాన్ని అనుభవిస్తున్నారా? నీలాంటి లంబడి కొడుకులు విన్నప్పుడల్లా భయపడాలని పెట్టాంరా కర్మ అని. ఒక్కసారి పురాణాలు దాడచ్చు చూడు. అవసరం కోసం దారులు మారేవారి ఉంటారు తప్ప హీరోలు విలన్లు అంటూ ఎవరు ఉండరు. అదే పురాణాలు నువ్వు వినుంటావు కదా, ఎవడి కర్మ వాడు అనుభవించాలని. ఇప్పుడు ఆ పెద్దయిన పొలం నువ్వు ఇవ్వకుంటే నువ్వు అన్నావు కదా, అదే కర్మ నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఇయ్యమంటే ఇచ్చేయడానికి తూతుమరగా అనుకుంటున్నావు. ఒక్క పొలమే కాదురా, ఈ ఊర్లో పొలాన్ని కబ్జా చేస్తా. ఏం పీక్తావురా? అధర్మంతో మీదికి వచ్చినప్పుడు అధర్మంతో చంపడం తప్పు కాదు. Tonight
Baby, tonight I wanna make it to the other side. నా దగ్గర ఉన్నవాడికి భయం ఉండాలి, దూరం ఉన్నవాడికి నాపై కోపం ఉండాలి. అంతేకాని చనువిచ్చానని సంకనెక్కితే ఇదే రిపీట్ అవుతుంది. ఈ నరకాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఒకేసారి మమ్మల్ని చంపేయ్. నిన్ను శిక్షించేవాడు ఎవడో ఒక్కడు ఉంటారా? ఇది రామాయణ మహాభారతం కాదు బే, విష్ణు అవతారం ఎత్తుకొని రావడానికి. ఇది కలియుగం. దిస్ ఈజ్ మై ఎంపైర్. భారతీయ భగవద్గీత ఆదరణీయ ఆయుర్వేద ఆంగ్ల భాష కావాలంటే సత్య కవి కాదన్నాడు. ఇతిహాసం తెలిసిన వాడిని, మన పురాణం చదివిన వాడిని, రామాయణాన్ని మర్చిపోయే యువకులు నిద్రపోయారై అని మాట చెప్పి లేదని శిరం ఊపి అని అమ్మాయి చూసి హే అని అబ్బాయి లేచి కాదా అన్న వెనకపడి అని ప్రశ్నలు అడిగి జీవితాన్ని మర్చిపోయి ప్రాణాలే వదులుకున్నాడే అని తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు, కృష్ణుడి మాటల్నే అర్థం చేసుకున్నప్పుడు, కూతుళ్ళు సాధించేది మందు తాగేసినప్పుడే, ఈ లోకం ఆధునికం అనుకున్నప్పుడే రావాలిరా క్రాంతి రావాలిరా, లేవాలిరా ప్రాంతి పోవాలిరా, రావాలిరా క్రాంతి రావాలిరా, లేవాలిరా ప్రాంతి పోవాలిరా. కర్మ కర్మ దినదినం అభివృద్ధి చెందుతున్న కర్మ టీం. ఏంటో ఈ మధ్యన ఎబ్బిలో చూసినా బయట చూసినా కర్మ టీమే బాగా వినబడుతుంది. నీ బొందా, వీళ్ళ కర్మనా మన కర్మనా? పోలీసులే ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళేం చేస్తారా?
మస్తాన్ బాయ్, మార్కెట్లో ఏదో దందా చేస్తున్నావంట? హలో అన్నా, నేను ఒక సమస్యలో ఉన్నానన్నా. చంపేశారన్నా, చంపేశారు. అతి దారుణంగా తన్ని చంపేశారన్నా. గోళ్లతో గీరి, సిగరెట్లతో కాల్చి, నా ముందే అన్న 10 రోజులు క్రూరంగా చంపేశారన్నా, చంపేశారు. తానెవరో కాదన్నా, నా చెల్లి. అన్నా, వా నా కొడుకు నరుకుతుంటే ఎదుటోనికి తప్పు చేయడానికి భయపడాలన్నా. ఈ కోర్టు, ఈ పోలీసులు ఏం చెయ్యలేరన్నా. వీళ్ళు బయటికి వచ్చి మళ్ళీ దారుణాలు చేస్తారన్నా. వాణ్ణి చంపే అన్నా, చంపే. మోసపోవడం తప్పు కాదు, మోసం చేయడం తప్పు. నువ్వు చీకట్లో బతుకుతున్నావు కాబట్టి అమ్మాయిల బతుకులు చీకటి చేస్తున్నావు. నేను ఈ సూర్యుడి వెలుగులో బతుకుతలేను, నాలో ఉన్న చీకటిలో బతుకుతున్నా. ఇది పాపం పుణ్యం చెప్పడానికి మీరెవరు? దేవుడు చూసుకుని అంటారు కదా. అన్యాయం జరిగినప్పుడు ఏ స్వార్థం లేకుండా వచ్చేవాడు దేవుడు. అలా చెప్పి చేస్తుంది మీరేంటి ఇప్పుడు? నీకు అది చెప్తా విను. చిన్న చిన్న పురుగులను కప్ప తింటుంది, అదే కప్పను పాము తింటుంది. నీకు అర్థమైంది ఏంటి? ఇక్కడ అవన్నీ బతకడానికి చంపుకొని తింటున్నాయి, కానీ నీవు క్రూరత్వాన్ని ఎంచుకున్నావు. ఇలాంటి వాడితో మాట్లాడి చంపేస్తా పోలే. చంపడానికి ఎంత టైం పడుతుంది? 2 సెకండ్. కానీ ఇప్పుడున్న యువత చెడుదారులకు అలవాటు పడి అన్నీ ఉండి జీవితాన్ని కోల్పోతున్నారు. రోడ్డు మీద పడుకునే వాడికి జీవితం విలువ తెలుస్తుంది. నీకు వాడికి తేడా ఏముంది? ఎప్పటికైనా గుర్తుంచుకో, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా ఎవడి కర్మఫలం వాడు అనుభవించాల్సిందే. ఇప్పుడు నిన్ను వదిలేసిన నీ కర్మ మాత్రం నిన్ను వదలదు. कर्मा
కర్మ మనం చేసే పాపం పుణ్యం దేవుడిచ్చే వరం శాపం న్యాయం ధర్మం నిలబడుతోందా అవసరమైన సత్యం ఉందా పుణ్యాత్ముల్ని గెలిపించండి మూర్ఖత్వాన్ని తొలగించండి సనాతనాన్ని స్థాపించండి భగవద్ రూపాన్ని గుర్తించండి యుగాలు కాలాలు వారాలు అవన్నీ మారచ్చు నిజాలు స్థానాలు వేదాలు అర్థాలు మారవు విష్ణువు చూస్తాడు ప్రాణాలు లోకంలో అందరివి తీస్తాడు ప్రాణాలు ఈశ్వరుడు త్రినేత్రం పేరించి సోదరా గుర్తించు నా తీరు నా తెనులు నిద్రపోయాను ఇన్నేళ్ళుగా